తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ చూశానండి. ఏమిటంటే 50లో 39 స్థానాల్లో గెలుచుకున్నామని డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇవన్నీ కూడా వాళ్ళ స్థానాలే, వాళ్ళు గెలుచుకున్నటువంటి స్థానాలే. వాళ్ళు గెలుచుకున్న స్థానాలను వాళ్ళు నిలుపుకొని 39 కొత్తగా గెలుచుకున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ ఏంటంటే, ఇదంతా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళ ఉద్దేశం. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే మీరా అనేదాన్ని మనం ఈ విషయాలు తెలుసుకుంటే కానీ అర్థం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అసలు ఎన్నికలు పెట్టడానికే దడిచినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలకే దూరంగా ఉంది. ఎన్నికలు పెడితే పరువు పోద్దని. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు పెడితే 94 పురపాలక సంఘాలుంటే 94లో 22 ఏకగ్రీవాలు అయినాయి. ఆ ఏకగ్రీవాలు అయినాయి కాకుండా 72కి ఎన్నికలు జరిగినాయి. మిగతా కార్పొరేషన్లు కూడా ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ కూడా, అంటే కేవలం వైఎస్ఆర్సీపీ కాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడి గుర్తుపెట్టుకోండి, ఎన్నికల్లో పోటీ చేశాయి. పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విసిరినటువంటి ఛాలెంజ్లు కూడా మనం చూసాం. మీరు బుద్ధి ఉంటే అమరావతి మనకి ఉండాలి అంటే గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు మీరు వైసీపీని ఓడించి తీరాల్సిందేని పిలిపించింది చూసాం. అయినా సరే వైసీపీ వాళ్ళు ఘన విజయం సాధించడం జరిగింది. ఎన్నికల జరిగినటువంటి 72లో 1/6 మినహాయించి తాడిపత్రి, ఇట్లా 1/6 మినహాయించి అన్ని స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ఏం చేశారంటే, 4 సంవత్సరాల వరకు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేటటువంటి పరిస్థితి లేకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏది? గ్రామ స్వరాజ్యాన్ని కాపాడటం కోసం, స్థానిక సంస్థలను బలోపేతం చేయటం కోసం, వాళ్ళ అధికారంలోకి దించటం అంత తేలిగ్గా లేకుండా ఉండటం కోసం ఆయన 3/2 మెజారిటీతో మాత్రమే అవిశ్వాస తీర్మానం నెగ్గేటట్టుగా, అది కూడా 4 ఏళ్ల లోపు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా 4 ఏళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టే విధంగా ఆయన చట్టాన్ని చేశారు. సరే, ఆ చట్టం వాళ్ళకి కూడా మంచిదే అనుకున్నారేమో. ఆ చట్టం జోలి అయితే వాళ్ళు పోలా. అయితే 4 ఏళ్ళు తర్వాత అవిశ్వాస తీర్మానాలు పెట్టి దించేయటం, తర్వాత వైస్ చైర్మన్లు ఎన్నికలు చేసుకోవటం వచ్చినాయి. వీటిల్లో ఒక 22 స్థానాలు జోలి వాళ్ళు పోలా. ఎందుకంటే పోయినా పరువు పోద్ది అని కడపలో ప్రయత్నం చేశారు, ఛాలెంజ్లు విసిరారు. కడప కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం, కడప కార్పొరేషన్ మాదేనని చెప్పి కూడా ప్రతిజ్ఞలు చేశారు. సరే, అక్కడ అబాస్ పాలయ్యారు. తర్వాత విశాఖపట్నం కూడా బొత్స సత్యనారాయణ గారి ఎంట్రీ తర్వాత ఆయన ఏదైతే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళను దించేస్తారా మీరని చెప్పేసి ఆయన ప్రశ్నించిన తర్వాత అక్కడ సమీకరణాలు కూడా మారిపోయినాయి. వాళ్ళు గెలిచిన స్థానాలని వాళ్లే మళ్ళీ పెట్టుకుంటున్నారనేటటువంటి మీరు, హిందూపురంలో కూడా గెలిచింది వైఎస్ఆర్సీపీని గుర్తుపెట్టుకోండి. ఆ హిందూపురాన్ని బాలకృష్ణ తనకున్నటువంటి అధికార దర్పంతో వైసీపీ ఖాతాలో ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకున్నాడు. అదేవిధంగా కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతున్నటువంటి ఆ మున్సిపాలిటీని చంద్రబాబు అధికారం దర్పంతో తన ఖాతాలో వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నారు మరి? అప్పుడు వేసుకున్నప్పుడు కుప్పం టీడీపీ కైవసం అని ఎందుకు ఘనంగా రాశారు? వాళ్ళదే కదా.
వైసీపీ వాళ్ళదే కదా. వైసీపీ వాళ్ళు గెలిస్తే మీరెందుకు అప్రజాస్వామికంగా జ్వరబడ్డారని చెప్పేసి ఎందుకు రాతలు రాయలేకపోయారు మీరు? మరి ఈ రోజున 50కి 50 స్థానాలు మీకు వచ్చేస్తాయని పగటి కలలు కానీ మీరు ఎన్నికలు పెడితే, ఏదైతే మీరు దుర్మార్గాలు చేసినా, అన్యాయాలు చేసినా, అవమానాలు చేసినా అదరక బెదరక వైసీపీతోనే ఉన్నటువంటి ఆ యొక్క నాయకుల్ని అభినందించి తీరాలి. వాళ్ళందరూ కూడా అండగా నిలవబట్టి మిమ్మల్ని 11కు పరిమితం చేసి 11 అని అంటా ఉన్నారు నిన్నటిదాకా. మిమ్మల్ని 11కు పరిమితం చేసి 39 స్థానాల్లో వైసీపీకి విజయం సాధించి పెట్టారు. వైసీపీకి విజయం సాధించడం అంటే కూటమి మీరు ఏం చేసినా సరే, మీరు ఎంత మమ్మల్ని భయపెట్టినా సరే మేము భయపడేది లేదు అని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచినట్టు కాదా? ఇది వైసీపీ విజయం కాదా? ఇది కూటమికి డేంజర్ బెల్స్ మోగటం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అని మీరు చెప్తా ఉంటే, ఆయన పని అయిపోలేదు, ఆయన వెనకాల మేమున్నాం అని స్థానిక సంస్థల నేతలు ముందుకు రావటం కాదా? ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు? మీడియా వాళ్ళ కుట్రల్ని ఒకసారి విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించండి మిత్రులారా. నమస్తే.